వెల్కమ్ బ్యాక్ టు ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ సిరీస్ ఇన్ తెలుగు. దిస్ ఇస్ ఎపిసోడ్ 11. ఈ వీడియోలో డిఫెన్సివ్ ఇన్వెస్టర్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే దాని మీద బెంజమిన్ గ్రహం ఏం చెప్తారో చూద్దాం. బట్ ఫస్ట్ డిఫెన్సివ్ ఇన్వెస్టర్ అంటే ఎవరు? డిఫెన్సివ్ ఇన్వెస్టర్ అంటే మరీ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకుండా, మరీ ఎక్కువ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక రీజనబుల్ రిటర్న్ వస్తే చాలు అనుకునే వాళ్ళు డిఫెన్సివ్ ఇన్వెస్టర్స్. మీకు ఎక్కువ రీసెర్చ్ చేసే టైం లేదు, ఆర్ఎల్స్ అంత స్కిల్ లేదు మాకు, బట్ అయినా కానీ ఇన్వెస్టింగ్ చేయాలి, డీసెంట్ రిటర్న్ వస్తే చాలు అనుకుంటే వాళ్ళు అయినా ఇన్వెస్ట్ చేయాలి. అంటే రూల్ నెంబర్ 1, 25-75 ఫార్ములా ఆర్ సింపుల్గా 50-50 ఫార్ములా యూస్ చేయండి అంటాడు బెంజమిన్ గ్రహం. అంటే 25% బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే 75% స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఆర్ఎల్స్ స్టాక్స్లో రిస్క్ ఎక్కువ ఉంది అనుకుంటే 75% బాండ్స్లో ఇన్వెస్ట్ చేసి రిమైనింగ్ 25% స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఎగ్జాక్ట్లీ 75-25 కాకపోయినా, అంటే 75% కంటే ఎక్కువ ఎందులో ఇన్వెస్ట్ చేయొద్దు అంటాడు బెంజమిన్ గ్రహం. అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా పోర్ట్ఫోలియోలో 75% కంటే ఎక్కువ చేయొద్దు, 25% కంటే తక్కువ చేయొద్దు. సేమ్ ఫర్ బాండ్స్, 75% కంటే ఎక్కువ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు, అలా అని 25% కంటే తక్కువ చేయొద్దు. అలా కాదు అంటే సింపుల్గా 50% స్టాక్స్లో పెట్టండి, 50% బాండ్స్లో పెట్టండి అంటాడు. either 25-75 ఫార్ములా ఫాలో అవ్వండి, ఆర్ఎల్స్ 50-50 ఫార్ములా ఫాలో అవ్వండి. రూల్ నెంబర్ 2, స్టాక్ ప్రైజెస్ మరీ హైలో ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టాక్ చాలా బాగా పాపులర్ అయిపోయి, బాగా ట్రెండింగ్ అయిపోయి అందరూ వెళ్ళి దాన్ని కొంటుంటారు చూడండి, ఆ టైంలో కొనొద్దు మీరు అని చెప్తాడు బెంజమిన్ గ్రహం. ఎందుకంటే హైప్ వల్ల, పాపులారిటీ వల్ల దాని అండర్లయింగ్ వాల్యూ కంటే స్టాక్ ప్రైస్ పెరిగిపోయి ఉంటుంది. మనం కూడా స్టార్టింగ్లో కొంటే ప్రాఫిట్ వస్తుంది, కానీ బట్ దాని ప్రైస్ పెరిగిపోయిన తర్వాత కొంటే అటర్ ఫ్లో అవుతుంది. పాస్ట్లో స్టాక్స్ పెరిగాయి కాబట్టి ఫ్యూచర్లో పెరుగుతాయి అనుకోవద్దు, బికాస్ బాగా పెరిగిన తర్వాత మోస్ట్ లైక్లీ ఆ స్టాక్ ప్రైస్ తగ్గుతుంది. దట్ ఈస్ ద సైకిల్. రూల్ నెంబర్ 3, స్టాక్స్, బాండ్స్ ఒకటే కాదు, ట్రెజరీ బిల్స్ ఉంటాయి, సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్ ఉంటాయి, కమర్షియల్ పేపర్స్ ఉంటాయి. వీటిని క్యాష్ ఈక్వివలెంట్స్ అంటారు. వీటిలో చాలా తక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తారు, బట్ వీటిలో చాలా తక్కువ రిస్క్ ఉంటుంది. ఇవన్నీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే 1 year లోపు మెచ్యూర్ అయిపోతాయి. బెంజమిన్ గ్రహం ఏమంటాడంటే కొన్నిసార్లు స్టాక్స్ మంచి రిటర్న్ ఇస్తాయి, ఇంకొన్నిసార్లు స్టాక్స్ చాలా తక్కువ రిటర్న్ ఇచ్చి బాండ్స్ మంచి రిటర్న్ ఇస్తాయి, ఇంకొన్నిసార్లు స్టాక్స్, బాండ్స్ రెండు తక్కువ రిటర్న్ ఇచ్చి ఇప్పుడు నేను చెప్పిన క్యాష్ ఈక్వివలెంట్స్ ఇవి ఎక్కువ రిటర్న్ ఇస్తాయని చెప్తారు బెంజమిన్ గ్రహం. అంటే ట్రెజరీ బిల్స్, సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్, కమర్షియల్ పేపర్స్ ఇలాగా. కొన్నిసార్లు డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ కొన్నిసార్లు ఒక్కోసారి స్టాక్స్ ఎక్కువ రిటర్న్ ఇస్తాయి, ఇంకోసారి బాండ్స్ ఎక్కువ రిటర్న్ ఇస్తాయి, ఇంకోసారి ఈ క్యాష్ ఈక్వివలెంట్స్ ఎక్కువ రిటర్న్ ఇస్తాయి. కాబట్టి సిచ్యువేషన్ బట్టి టైం టు టైం ఏవి ఎక్కువ రిటర్న్ ఇస్తాయో చెప్పలేం. సెక్యూరిటీ ప్రైజెస్ అస్సలు ప్రిడిక్ట్ చేయలేమంటాడు బెంజమిన్ గ్రహం. ప్రైజెస్ ప్రిడిక్ట్ చేయడం కష్టం కాబట్టి, ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి మన ఎమోషన్స్ని, మన బిహేవియర్ని మాత్రమే మనం కంట్రోల్ చేసుకోవాలి అంటాడు బెంజమిన్ గ్రహం. రూల్ నెంబర్ 4, ఐపీఓస్, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ చాలా డేంజరస్ అంటాడు బెంజమిన్ గ్రహం. ఐపీఓస్ ఒకటే కాదు, ఎనీథింగ్ చాలా వైరల్గా అనిపించేది చాలా డేంజరస్. డిఫెన్సివ్ ఇన్వెస్టర్స్ అస్సలు ఐపీఎస్లో అయితే ఇన్వెస్ట్ చేయొద్దు అంటాడు. ఐపీఓస్ అండ్ వైరల్ స్టాక్స్ వీటిని మేము అస్సలు ఎంకరేజ్ చేయము అంటాడు బెంజమిన్ గ్రహం. ఎనీథింగ్ దట్ ఈస్ హాట్, ట్రెండింగ్ అండ్ ఐపీఓస్, ఇవి ఈ కొత్తగా వచ్చే వాటిని అసలు నమ్మొద్దు అంటాడు బెంజమిన్ గ్రహం, ఎస్పెషలీ డిఫెన్సివ్ ఇన్వెస్టర్స్కి. రూల్ నెంబర్ 5, the defensive investor must confine himself to the shares of important companies with a long record of profitable operations and in strong financial condition. డిఫెన్సివ్ ఇన్వెస్టర్స్ ఓన్లీ హిస్టారికల్గా స్ట్రాంగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటాడు బెంజమిన్ గ్రహం. సో కొత్త కంపెనీస్ కాకుండా ఎస్టాబ్లిష్ అయిపోయిన కంపెనీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, అదానీ, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, ఎల్ఎన్టీ, మహీంద్రా, మారుతి సుజుకి, విప్రో, బజాజ్, ఇలాంటి స్ట్రాంగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇవి హిస్టారికల్గా ప్రాఫిటబుల్గా రన్ అవుతున్న కంపెనీస్ అండ్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్న కంపెనీస్, మంచి మేనేజ్మెంట్ ఉన్న కంపెనీస్. డిఫెన్సివ్ ఇన్వెస్టర్స్ ఇలాంటి స్ట్రాంగ్ కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తాడు. రూల్ నెంబర్ 6, మంచి ట్రాక్ రికార్డ్ ఉండే మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అంటాడు బెంజమిన్ గ్రహం. నేను వీడియోస్ చేస్తాను బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవో ఇండియాలో ఉండేవి, బట్ ఈ లోపల మీరు గూగుల్ చేసినా, యూట్యూబ్లో సర్చ్ చేసినా చూడొచ్చు. రూల్ నెంబర్ 7, డాలర్ కాస్ట్ యావరేజింగ్. మన ఇండియాలో అయితే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. అంటే ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. అంటే ముందు ఏ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేయాలని ఫిక్స్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ మంత్ రిలయన్స్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తానని ఫిక్స్ అయితే, అలాగ మీరు ఒక పోర్ట్ఫోలియోలో ఒక 4-5 స్టాక్స్ ఆర్ 10-15 స్టాక్స్ అలా మీరు డైవర్సిఫై చేసుకోవచ్చు. ముందుగానే ఫిక్స్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాలరీ ఎవ్రీ మంత్ 50,000 అనుకోండి, ఆ 50,000లో ఎవ్రీ మంత్ నేను 10,000 ఇన్వెస్ట్ చేస్తాను. అంటే ఎవ్రీ మంత్ ఆ షేర్ ప్రైస్తో సంబంధం లేకుండా ఆ పర్టికులర్ మంత్లో 10,000కి మీరు ఎన్ని స్టాక్స్ అయితే డిసైడ్ అయ్యారో మంచివి 10,000కి ఎన్ని స్టాక్స్ వస్తే అన్నీ కొంటూ ఉండాలి. అలాగా ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అలా ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే, స్టాక్ ప్రైస్ తక్కువ ఉందనుకోండి, ఆ మంత్ కొన్ని ఎక్కువ స్టాక్స్ వస్తాయి. స్టాక్ ప్రైస్ ఎక్కువ ఉంటే ఆ పర్టికులర్ మూమెంట్లో స్టాక్స్ తక్కువ వస్తాయి. ఇట్లా చేసినప్పుడు డాలర్ కాస్ట్ యావరేజింగ్, అంటే కాస్ట్ని యావరేజ్ చేసేస్తున్నారు మీరు. సో దట్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ స్టాక్స్ వస్తున్నాయి, ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ స్టాక్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు స్టాక్స్ ఎక్కువ ఓవర్ వాల్యూలో ఉన్నప్పుడు మనం తక్కువ స్టాక్స్ కొంటున్నాం, అండర్ వాల్యూలో ఉన్నప్పుడు ఎక్కువ కొంటున్నాం. సో ఓవర్ లాంగ్
టర్మ్లో ఈ స్ట్రాటజీ చాలా మంచి రిటర్న్ ఇస్తుంది, డాలర్ కాస్ట్ యావరేజింగ్. మన ఇండియాలో అయితే డాలర్ కాదు కాబట్టి రూపీ కాస్ట్ యావరేజింగ్. అలాగా ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. రూల్ నెంబర్ 8, డిఫెన్సివ్ ఇన్వెస్టర్స్ మార్కెట్ని బీట్ చేయడం కష్టం అని చెప్తాడు బెంజమిన్ గ్రాహం. సో డీసెంట్ రిటర్న్స్ వస్తాయి కానీ మరీ హై రిటర్న్స్, అబవ్ యావరేజ్ రిటర్న్స్ రావడం డిఫెన్సివ్ ఇన్వెస్టర్స్కి కష్టం. యాజ్ అ డిఫెన్సివ్ ఇన్వెస్టర్ అసలు చాలామంది ప్రొఫెషనల్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ కూడా మార్కెట్ని బీట్ చేయలేడు అని చెప్తాడు బెంజమిన్ గ్రాహం. సో దట్ యాజ్ అ డిఫెన్సివ్ ఇన్వెస్టర్ నేను మార్కెట్ని బీట్ చేయాలి, చాలా హై రిటర్న్స్ రావాలి అనుకోవడం, ఎక్స్పెక్టేషన్స్ అంత హై ఉండకూడదు. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And I'm your willing victim. My friends already told me that I don't wanna listen.